వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో సినిమా స్పెషల్. ఈ తరానికి తెలియకపోయినా 2 తరాలు వెనక్కి వెళితే అదొక సినీ స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో ఉన్న ఆప్యాయతలను, నాటి మధుర జ్ఞాపకాలను ఈ తరానికి ప్రయాసత్నం చేస్తోంది మెయిన్ రోబో సినిమా స్పెషల్. స్వర్ణయుగంలో మాటల విలువను, కథల లోతును పెంచిన మహానుభావుడు, వ్యంగ్యానికి, హాస్యానికి కొత్త అర్థం చెప్పిన మేధావి డివి నరసరాజుగారు. పెద్ద మనుషులు, మిస్సమ్మ, గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోళ ఇలా 3 దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను తన కలంతో రూలర్లా ఏలిన నరసరాజుగారి జీవితంలో ఎన్నో అరుదైన సంఘటనలు, షూటింగ్ విశేషాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. తొలి అడుగులు, నాటకమే ఊపిరి. 1920 జూలై 15న గుంటూరు జిల్లాలో జన్మించిన నరసరాజుగారికి చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ ఎక్కువ. ఉద్యోగం చేస్తూనే ఆయన నాటకాలు రాయడం ప్రారంభించారు. ఆయన రాసిన అంతా ఇంతే అనే నాటకం అప్పట్లో ఒక సంచలనం. ఆ నాటకం చూసి ముగ్ధుడైన ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డిగారు నరసరాజుగారిని వెతుక్కుంటూ వచ్చారు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం. మొదటి సినిమాతోనే వివాదం. కెవి రెడ్డిగారి దర్శకత్వంలో వచ్చిన పెద్ద మనుషులు 1954 సినిమాతో నరసరాజుగారు సినీ రచయితగా మారారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే కొందరి ముసుగులను వలిచిచూపే కథ ఇది. ఈ సినిమా విడుదల సమయంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. సమాజంలోని అవినీతిని ఎండగడుతూ రాసిన డైలాగులు చూసి అప్పట్లో సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కాని నరసరాజుగారు తగ్గేదే లేదన్నారు. నేను రాసింది సమాజంలో ఉన్న నిజాలనే, కల్పితాలు కావు అని గట్టిగా వాదించి సెన్సార్ సభ్యులను ఒప్పించారు. సినిమా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. అప్పటి షూటింగ్ రోజులు, క్రమశిక్షణే ప్రాణం. అప్పటి రోజుల్లో షూటింగ్స్ ఎలా జరిగేవో నరసరాజుగారు తన అనుభవాల్లో పంచుకున్నారు. ఈ రోజుల్లాగా క్యారవాన్లు, గంటల కొద్దీ లేట్ కల్చర్ అప్పట్లో ఉండేది కాదు. విజయ్ ప్రొడక్షన్స్ లేదా వాహినీ స్టూడియోస్లో షూటింగ్ ఉందంటే ఉదయం 7 గంటలకల్లా అందరూ సెట్లో ఉండాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా కరెక్ట్ టైంకి వచ్చేవారు. నరసరాజుగారు ఒక ఆసక్తికరమైన షూటింగ్ విశేషం చెప్పారు. డైరెక్టర్ కెవి రెడ్డిగారి సెట్లో అసలు శబ్దమే వినిపించేది కాదు. నిశ్శబ్దంగా షూటింగ్ జరిగేది. ప్రొడ్యూసర్ చక్రపాణిగారు ప్రతిరోజూ మధ్యాహ్నం షూటింగ్ స్పాట్కి వచ్చి నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అందరికీ ఒకే రకమైన మర్యాదలు జరుగుతున్నాయా లేదా అని స్వయంగా చూసేవారు. ఆత్మీయత, క్రమశిక్షణే అప్పటి సినిమాల విజయ రహస్యం. నరసరాజుగారి కలానికి ఉన్న పవరేంటో చూపించిన సినిమా గుండమ్మ కథ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి 2 అగ్ర హీరోలు. ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరి ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వకూడదు. ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు జరిగిన ఒక అరుదైన సంఘటనను నరసరాజుగారు గుర్తుచేసుకున్నారు. 2 పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఈగోలు రావడం సహజం. కాని నేను కథ రాసేటప్పుడే హీరోల కంటే గుండమ్మ పాత్రను బలంగా సృష్టించాను. సూర్యకాంతంగారి పాత్ర చుట్టూనే హీరోల పాత్రలు తిరుగుతాయి. డైలాగ్స్ రాసేటప్పుడు ఒక హీరోకి ఒక పంచు పడితే వెంటనే మరో హీరోకి అంతకంటే పెద్ద డైలాగ్ రాశాను. స్క్రిప్ట్ విన్నాక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ నన్ను కౌగిలించుకున్నారు. 2 స్టార్ హీరోల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా స్క్రిప్ట్ బ్యాలెన్స్ చేయడం కేవలం నరసరాజుగారికి మాత్రమే సాధ్యమైంది. రామోజీరావుగారితో అనుబంధం. బుల్లితెరపై డివి నరసరాజుగారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈటీవీ మరియు రామోజీరావుగారితో ఉన్న అనుబంధం ప్రధానంగా గుర్తొస్తుంది. ఆయన కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఈటీవీ మాతృసంస్థ అయిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో చేసిన ప్రయోగాలు మరియు ఆయన రచనల ప్రభావం బుల్లితెరపై కూడా ఉంది. ఈటీవీ అధినేత రామోజీరావుగారికి డివి నరసరాజుగారికి మధ్య ఎంతో గాఢమైన స్నేహం ఉండేది. సాహిత్యం పట్ల, విలువల పట్ల ఉన్న గౌరవం వారిని దగ్గర చేసింది. ఈ స్నేహమే ఆయనను ఈటీవీ బ్యానర్కు దగ్గర చేసింది. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రామోజీరావుగారి కోరిక మేరకు ఉషాకిరణ్ మూవీస్ కోసం ఆయన ఒక అద్భుతమైన బాధ్యతను తీసుకున్నారు. అదే కారు దిద్దిన కాపురం 1986. ఇది సినిమానే, కాని ఈటీవీ నిర్మించిన చిత్రాల్లో ఇదొక కలికితురాయి. విశేషమేంటంటే 100 సినిమాలకు కథలు రాసిన నరసరాజుగారు తన జీవితంలో మొదటిసారిగా మరియు చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ఇదే గమనార్హం. మీరు రాసిన కథలు మీరే డైరెక్ట్ చెయ్యాలి అని రామోజీరావుగారు పట్టుబడితే తప్ప ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు, సీరియల్స్కు ఆయన పరోక్షంగా కలంబలం అందించారు.
ఇక ఈటీవీ గ్రూప్ సంస్థ అయిన సితారా పత్రికలో ఆయన రాసిన తెర వెనుక కథలు ఒక సంచలనం. ఒక రకంగా చెప్పాలంటే అది అక్షర రూపంలో వచ్చిన ధారావాహికే అని చెప్పచ్చు. ఆ రోజుల్లో పాఠకులు ఈ సిరీస్ కోసం వారాలుబడి ఎదురుచూసేవారు. సినిమా పరిశ్రమలోని చీకటి వెలుగులను, తాను చూసిన వాస్తవాలను నిర్భయంగా, నిజాయితీగా అందులో రాశారు. ఆ అనుభవాలే తరువాతి కాలంలో ఎంతోమంది బుల్లితెర రచయితలకు పాఠాలుగా మారాయి. పరిశ్రమపై ఆయన అసంతృప్తి ఒక చేదు నిజం. తన కెరీర్ చివరి దశలో నరసరాజుగారు చిత్రపరిశ్రమ మారిన తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పంచుకున్న ఒక చేదు అనుభవం నేటి సినిమాలకు అద్దం పడుతోంది. ఆయన ఒక సందర్భంలో అన్నారు, మా రోజుల్లో కథ సిద్ధమయ్యాక నటీనటులను ఎంపిక చేసేవాళ్లం. కాని ఇప్పుడు హీరోల బట్టి కథలు రాస్తున్నారు. రచయితల కంటే హీరోల మాటే నడుస్తోంది. సినిమాల్లో భాష దిగజారిపోతోంది. బూతులు మాట్లాడితేనే హాస్యం అనుకుంటున్నారు. కాని కుటుంబం అంతా కలిసి చూసేలా ఏ పాత్ర కూడా అసభ్యంగా ప్రవర్తించకుండా రాయడమే నిజమైన రచయిత లక్షణం. ఈ మాటలు నేటి తరం మేకర్స్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు. 2006 ఫిబ్రవరి 22న ఈ గొప్ప రచయిత భౌతికంగా మనకు దూరమయ్యారు. కాని ఆయన రాసిన డైలాగులు, సృష్టించిన పాత్రలు తెలుగు సినిమా ఉన్నంతకాలం సజీవంగానే ఉంటాయి. ఫ్రెండ్స్, హాస్యానికి హుందాతనాన్ని నేర్పిన డివి నరసరాజుగారి గురించి, ఆయన సినిమాల గురించి మీకు తెలిసిన విశేషాలు, జ్ఞాపకాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన పాతతరం సినీ విశేషాలను మీ ముందుకు తెచ్చే మా ప్రయత్నం నచ్చితే మెయిన్ రోబో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డివి నరసరాజు గారికి సంబంధించిన మరికొన్ని విశేషాలను డాక్టర్ వేద శ్రీరామ్ శర్మ అందిస్తున్నారు. అద్వితీయ వ్యంగ్య హాస్య సంభాషణ, సినీ కథల్లో ఒక నవ్యత, సమకాలీనత, ఇవన్నీ ఒక విశిష్టంగా అమరినటువంటి ఒక విశేషం డివి నరసరాజు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా విఖ్యాతుడైనటువంటి డివి నరసరాజు ఒక విశేషమైనటువంటి సంభాషణ రీతి, దానికి ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పచ్చు. నాటకం అనే పేరుతో ఒక నాటకాన్ని ప్రదర్శిస్తే దాన్ని దర్శకుడు కెవి రెడ్డి చూసి అప్పటి నుంచి సినీ రచయితగా విఖ్యాతుడి చేసినటువంటి ఆ విశేషం చాలా విశిష్టంగానే ఉంటుంది. ఆయన 15/7/1920 తాళ్ళూరులో జన్మించి చిన్ననాటిని నాటకాలు రాయడం బాగా, అలాగే కాలేజీలో కూడా నాటకాలు రాసి వేయడం, ఇవన్నీ ఒకటైతే ఆపద్బాంధవ రచయితగా ఎవరైనా విఖ్యాతుడయ్యాడు అంటే అది డివి నరసరాజు. ఎందుకంటే ఆత్రేయ రాయవలసినటువంటి ఒక సంభాషణ రీతి, కానీ ఎంతకీ ఆత్రేయ ఎందుకంటే రాయకుండా ఏడిపిస్తాడని పేరు కదా, అటువంటి విశిష్టమైనటువంటి ఒక చిత్రం అది. అందులోనూ నటరత్న దిగ్గజాలందరూ, అంజలి, శ్రీదేవి కూడా చిన్నతనంలో ఉన్నటువంటి ఆ పాత్ర ఉన్నటువంటిది బడిపంతులు. ఆ బడిపంతులకి ఎంతో విశిష్టమైన, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అలాంటి ఎంతో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ చిత్రానికి నిర్మాత ఈ బడిపంతులకి రచయితగా పరిచయం చేయడంతో ఇంకా చూసుకోవడం. ఎన్టీఆర్ అన్ని చిత్రాల్లో నిజం చెప్పాలంటే ఏవిఎం చిత్రాలైనా, ఎన్టీఆర్ చిత్రాలైనా వాటికి నరసరాజు యొక్క ఆ ట్రెండ్ సెట్టింగ్, ఒక సెన్సేషనల్ సంభాషణ రీతి అదే విఖ్యాతం అని చెప్పచ్చు. ఆయన లైలా కాలేజీలో BA చదువుకున్న తర్వాత ఒక ఎంఎన్ రాయ్ వారికి అసిస్టెంట్గా ఉండి దాంట్లో ఒక అనువాదం, దాంట్లో కూడా అంతకంటే కాస్త ఏతువాదం ఉన్నా తర్వాత చాలా విధేయవాదంతో ఒక విశిష్టమైనటువంటిది. ఆ రంగస్థలం యొక్క నాటక రంగ రచయితగాను నటుడిగా కూడా చాలా విఖ్యాతుడై మనకి కొన్ని చిత్రాల్లో ఆ సంభాషణనే చాలా విఖ్యాతంగా ఉంటుంది. అసలు ఒక ట్రెండ్ సెట్టింగ్. రాముడు భీముడు కానీ, వాడే వీడు, ఇలాంటి వాటిల్లో ఒక ట్రెండ్ సెట్టింగ్. అలాగే చదరంగానికి అవార్డు అందుకున్నటువంటి చిత్రం అది. కానీ ఈయన యొక్క ప్రవేశం, సినీ రంగ ప్రవేశం మటుకు ఒక పెద్ద మనిషి తరహాలో అయింది. పెద్ద మనుషుల చిత్రంతో ఆ సినీ రంగ ప్రవేశం 1954లో. ఆ పెద్ద మనుషుల్లో ఆ రాజకీయ రంగం మీద సెటైర్లు కానీ, వ్యంగ్యం కానీ,
ఆ ఉన్నటువంటి ఆ విశిష్టత అంతా కూడా పెద్ద మనుషులని తొలి దాంట్లోనే చూపించినటువంటిది. ఆయన ఇల్లు అమ్మబడును, వాపస్సు అనే నాటకాల్లో కూడా అది రాసినా కూడా అటు హాస్యరసంతో పాటు ఒక వ్యంగ్యం, ఆ సెటైరికల్ డ్రామా అది కూడా కనిపిస్తుంది. మితభాషిగా ఉంటారు పైకి, కానీ అమిత భాషణమైనట్టు చాతుర్యం ఉన్నటువంటి విశిష్టమైన వాడు. అటువంటి నిలబడే 4 కాలాలు నిలబడేటువంటి 4 రచనలు చేస్తే చాలు అనుకునేటువంటి ఒక అల్ప సంతోషే, కానీ చాలా విశిష్టమైనటువంటి చిత్రాలు. ఇటు పౌరాణికమైన, చారిత్రాత్మకమైన, సాంఘికమైన అన్నిట్లో కూడా ఒక సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆపద్బాంధవ సినీ రచయితగా ఆయన ఎన్నో చిత్రాలు, అయితే చదరంగానికి అవార్డు అందుకున్నటువంటి చిత్రం అది. ఆయన చివరిలో చేసినటువంటి అంటే సవ్యసాచిగా అన్ని ఉద్దండుడైనటువంటి సంభాషణలు కానీ కథ కానీ అందించడంలో దిట్టయితే ఒక దిక్సూచి. ఆ విధంగానే మాయాబజార్, రాజా భూమికతో ఉన్నటువంటి ఆ మాయాబజార్ కూడా ఒక నిర్లక్ష్యమైనటువంటి కథ. ఒక ముళ్ళపూడి రాయగలిగాడు. అంతకుముందు పెంగళి వారి యొక్క మాటల మాంత్రికుడు అంటే పెంగళే. అలాంటి ఆ పెంగళి నుంచి మనకి ఈయన డివి నరసరాజు, తర్వాత ముళ్ళపూడి, ఈ ముగ్గురే నిజంగా ఒక మాటల మాంత్రిక త్రయం అని చెప్పచ్చు. సినీ సాహితీ భీష్మగా ఒక మాటల గారడి, సెంటిమెంటు, ఊత పదాల సృష్టి, పదప్రయోగాలు, వీటిలన్నిటికీ సుప్రసిద్ధుడు ఎవరంటే డివి నరసరాజు అని చెప్పచ్చు. మనసు మమత 1990లో వచ్చినటువంటి దానికి రచయితగానే కాకుండా నటించడం కూడా జరిగింది. అంటే నటుడిగా ఉన్నటువంటి 2 చిత్రాలైనా ఆ ద్వితీయ చిత్రంలో కూడా అద్వితీయుడిగా ఉంటుంది. చెవిలో పువ్వు 90లో, అది కూడా దాంట్లో ఉన్నటువంటిది. అంతేకాకుండా తను మామూలుగా విఖ్యాతుడిగా డైరెక్షన్ కూడా చేసినటువంటి ఒకే ఒక్క చిత్రం, కానీ ఆ ఒక్క చిత్రమే చాలా విలక్షణమైన రీతిలో ఉంటుంది. కారుదిద్దిన కాపురం. ఆ ఒక్క సినిమాకే కథ ఇస్తూ డైరెక్షన్ కూడా నిర్వహించడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో. చెవిలో పువ్వులోనూ వీటిలో నటుడుగా, మనసు మమత వీటిలో నటుడుగా కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా రామారావు చిత్రాల్లో అన్నింటిలో కూడా రాజమకుటం, యమగోళ, రాముడు భీముడులో చాలా విలక్షణమైనటువంటి సంభాషణ రీతి, కథ కూడా. అంటే నిజం చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టింగ్, ఒక వ్యంగ్యం, పదప్రయోగంలో ఉన్నటువంటి ఒక విలక్షణత, ఇవన్నిటికీ కూడా ట్రెండ్ సెట్టింగ్ అదే చెప్పచ్చు. మగాడు సినిమా 76లో, జై జవాను, భక్త ప్రహ్లాదం, ఆ మాటలు అంటే ఒక పౌరాణికం తీసినా, చారిత్రాత్మకం తీసినా కూడా అందులో ఇటు సాంఘికంలో ఎంతో విలక్షణుడు, ఎలాగూ వ్యంగ్యం, వెటకారం వీటన్నిటితోటి. అయితే భక్త ప్రహ్లాదులో చాలా అసలు ఆ ఎస్విఆర్కి ఉన్న డైలాగులు కానీ ఇంకా మిగతావన్నిటి కూడా ఆ కథనానికి ఉన్నటువంటి రీతి. గృహలక్ష్మి, బాంధవ్యాలు, తిక్క శంకరయ్య, మోగనోము, ఇలాంటి చిత్రాల్లో కూడా 69లో వచ్చినటువంటి మోగనోములో ఇద్దరమ్మాయిలు, యుగంధరు, శ్రీరంగనీతులు, కాంచనగా, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే బృందావనం, రావుగారిల్లు, బృందావనం వీటిల్లో ఒక వైవిధ్యమైనటువంటి ఆ సంభాషణ రీతి కనిపిస్తుంది. చదరంగానికి అవార్డు అందుకోవడమే కాదు, లేత మనసులు, అందులో కూడా అద్భుతమైనటువంటి కథనం, మాటలు, ఈ రెండిట్లో ఉన్నటువంటి విశిష్టత. అందుకని దొంగరాముడు, కుంకుమరేఖ, శ్రీరంగనీతులు ఒకటైతే ఈ చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త సినిమాలో కానీ ఆ టైం సెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా వాడుకున్నటువంటి వాడు. నిక్కచ్చిగా ఉండేటువంటి ఖచ్చితత్వం, క్రమశిక్షణ, నిజాయితీ వ్యక్తిత్వాలు. అందుకనే రామారావు, ఎన్టీఆర్ కూడా ఇష్టపడి ఎన్నో చిత్రాలతో ఆయనతో చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన యొక్క రంగుల రాట్నం కానీ, చదరంగం, ఇవి అలాగే నాది ఆడజన్మే వీటిలో ఉన్నటువంటి వారికి విజయవాహిని వారి యొక్క ఆ కార్పొరేట్ దాంట్లోంచి బయటపడి తనదైనటువంటి శైలిని చేయడం. సురేష్ వాళ్ళు రామానాయుడు గారి యొక్క అంటే అపూర్వమైన ద్విపాత్ర అభినయాలు చేయాలంటే అది నటరత్నంతో ప్రారంభించిన రాముడు భీముడే. అందుకనే ఎవర్ గ్రీన్గా నిలిచినటువంటి చిత్రాలు అవుతుంది. అంటే హాస్యం, ఆ శైలి వైవిధ్యం, ఒక విలక్షణం, ఇవన్నీ ఉన్నటువంటిది. అంతెందుకు ముఖ్యంగా గుండమ్మ కథ చాలు కదా. మనం ఆ గుండమ్మ కథ ఒక అద్భుతమైనటువంటిది. ఎన్నో అప్పుడు దానికి కూడా స్వర్ణోత్సవాలు జరిగిపోయినటువంటి ఇది కనుక విలక్షణంగా ఉంటుంది. ఎన్నో కథలు ఇలాగా కనుక అటువంటి మాటల సవ్యసాచి,
నిజంగానే పెద్ద మనిషిగా పాతాళ భైరవిలో కూడా చాలా విలక్షణమైనటువంటిది. అంటే సినీ రంగంలో ఒక విఖ్యాతుడిగా ఆ, ఎన్నో చిత్రాలకి తనదైన కథని సంభాషణని అందించినటువంటి సినీ దిగ్గజం డివి నరసరాజు గారికి జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన భౌతికంగా ఆ, ఆగస్టు 28, 2006 నుంచి లేకపోయినా ఆయన చిత్రాల్లో ఎప్పటికీ కూడా తిరస్మరణీయుడిగా నిలిచి ఉంటాడని చెప్పుకుంటూ ఆయనకి సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష.